హాయ్ ఫ్రెండ్స్, సలాంకైకుం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ కువైట్ ఎవర్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ మాట్లాడుతున్నాను. చాలా రోజుల కింద నుంచి ఒక వైరల్ జరుగుతుంది వీడియో. శివ అనే అతని గురించి వీడియో టిక్టాక్లో పెట్టడము, సోషల్ మీడియాలో ఇది ఫేమస్ కావడము. దాని తర్వాత అతను మన తెలుగు అతను రాజంపేట అబ్బాయి జాబీర్ అనే అతను పోయి అతన్ని పిలుచుకొని వచ్చి వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మన ఇండియా ఎంఎస్సి అధికారులు, దానికి సంబంధించిన అధికారులు అతన్ని పంపించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానికి సహకరించడం జరిగింది. కానీ ఆ శివ, ఈ వీడియో నీకే నయ్యా. పోయినావు, ఓకే, నీకు ముందే వాళ్ళు చెప్పారు గొర్రెల దగ్గర పని అంటే. గొర్రెలు అంటే నీకు ఇళ్లల్లో పెంచుకోరు, బయట ఎడారిలోనే పెంచుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎండ తీవ్రతం అయితే ఉంటుంది. కానీ 67 డిగ్రీలు అన్నావు కదా, 67 డిగ్రీలు రాదయ్యా. గల్ఫ్ చరిత్రలో లేదు 67 డిగ్రీలు అంటే. కువైట్లో ఎప్పుడు రాలేదు. 55 వరకు ఉంటుంది ఇక్కడ. నీకు ముందే చెప్పారు, అనుభవం లేదు, ఓకే, వచ్చినావు, భయపడిపోయినావు, ఓకే. కొంతమంది అప్పులు ఉండేవాళ్ళు, భార్య బిడ్డలు గుర్తుకొచ్చిన వాళ్ళు, కష్టంతో, నీకు కాదయ్యా, 10-15 ఏళ్ళ నుంచి ఎడారిలో బతుకు చాలా మంది కష్టపడుతున్నారు. కఫీలు బాగుండి వాళ్ళకి అలవాటు అయిపోయింది, చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఎన్నో ఎకరాలు అని చెప్పినావు, 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటుంది అని చెప్పినావు. అంత ఏడుంటుందయ్యా. చెట్లు ఉండవు, కరెక్టే, చెట్లు ఉండవు. నీకు భయం వేసింది, ఓకే, పోయినావు, ఇంటికి వెళ్ళిపోయినావు. కానీ ఇక్కడ ప్రచారం చూసినావా, తప్పుగా ప్రచారం చేస్తున్నావు కదా. అదే చాలా మంది కువైట్లో చాలా మందికి బాధ కలిగింది. చాలా మంది వీడియోలు కూడా పెట్టారు. నేను కూడా, నాకు కూడా బాధ కలిగింది. నా తరపు నుంచి కూడా ఒక వీడియో పెడదామని నీ పెట్టడం జరుగుతుంది. 67 డిగ్రీలు చెప్తావు, దాని తర్వాత ఎంగిలన్నం అని చెప్తావు. ఎంగిలన్నం ఎవరయ్యా ఎంగిలన్నం? నీకు అక్కడ మామూలుగా అయితే కువైటోళ్ళు ఒక సేనియా తెప్పించుకుంటారు. దాంట్లోనే వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ అక్కడ పనిచేసే వాళ్ళు తినండి అంటారు. ఇది వచ్చేసి ఇక్కడ సాంప్రదాయం, అంతే, కలిసే తింటారు. దానికి నువ్వు ఎంగిలన్నం అంటున్నావు. నీకు అలా అర్థమైంది, నువ్వు కొత్త కదా. దాదాపు ఒక 2 నెలలు కూడా పని చేయలేను నువ్వు కరెక్ట్గా కువైట్లో. తెలీదు, భయపడిపోయినావు, వెళ్ళిపోయినావు. కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది పాపము ఎండ అనక వాన అనక కష్టపడుతున్నారు. అయ్యా, నీకేందా, ఆడోళ్ళు బయట పని చేసేవాళ్ళు ఎండకు చెత్తలు పెట్టుకొని కిలోమీటర్లు పోయి నడిచి పని చేసి వస్తున్నారు. కొంతమంది ఆడవారు ఇళ్లలో బండ్లు కడుగుతున్నారు ఎండకు. వాళ్ళేం భయపడలేదే. వాళ్ళ ధైర్యం ఏంది? మనం వచ్చినాము, సంపాదించుకొని పోవాలి. ఈ కువైట్లో ఎంతో మంది బతుకుతున్నారు. అలాంటి దాంట్లో నువ్వు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేసినావు, కువైట్లో ఇలా జరిగిందంట అని. దేవుని వల్ల చాలా మంది పని చేస్తున్నాము. మేము కూడా ఇప్పుడు, నేను కూడా 2-3 బండ్లు కడుగుతాను. నాదేంది, కొంతమంది 10 బండ్లు కడుగుతారు ఎండకు. వాళ్ళేం భయపడలేదే. నీ మాదిరిగా భయపడి పోస్టులు పెట్టేసి వెళ్ళిపోయినాదే. నువ్వు భయపడినావు, వెళ్ళిపోయినావు, ఓకే. కానీ దయచేసి ఈ అబద్ధ ప్రచారాలు మానేయ్యా. నీకు మహా అంటే ఒక 1 నెల రోజులు ఉంటుంది అక్కడ ఆదాయం, ఒక 2 నెలలు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వస్తారు, నీకేదో ఇంత డబ్బు ఇస్తారు. వాళ్ళు వస్తారు, ఇంటర్వ్యూ చేస్తే డబ్బు ఇస్తారు. ఆ దాంట్లో నువ్వు ఫామ్ అయిపోయినావు. అంతకుముందు నీ ఫేస్ చూడు, ఇప్పుడు నీ ఫేస్ చూడు. బాగా అన్నం తిని, బాగా కొంచెం బలిసి బాగుండవు. ఇప్పుడు పుష్టంగా డబ్బులు వస్తున్నాయి కదా. ఎందుకని అబద్ధ ప్రచారాలు చేయగాకు. ఆల్రెడీగా మీ భార్య చెప్తుంది, ఇది బయట వీసా, గొర్రెల వీసా. గొర్రెలు అంటే ఇళ్లలో పెంచుకోరయ్యా, ఎడాల్లోనే పెంచుతారు. దయచేసి ఇప్పుడన్నా ఇవన్నీ మానే. నీకు కష్టపడి పోయి ఆ జాబీర్ అనే అతను పోయి పిలుచుకొని వచ్చి వదిలిపెట్టి చేస్తే ఆయన పేరు రాలేదు, ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. ఏమయ్యా అంటే చెప్పకూడదనే? పాపము కష్టపడి అతను అదే పనిగా తెలియకుండా పోయి అంత దూరము పోయి నీకు పిలుచుకొని వచ్చి వదిలిపెట్టాడు కదా. దానికి హ్యాండ్స్ అప్. ఎవరయ్యా ఈ కాలంలో, ఎవరు ఈ కాలంలో ధైర్యం చేసి అంత దూరం పోయేది? దయచేసి ఇప్పుడన్నా అశబ్దాలు పై ప్రచారాలు మానేసి ఈ నువ్వు చెప్పింది తప్పులన్నీ చేయకు. దాదాపు కువైట్లో చాలా మంది నీ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఏంది ఇంత తప్పు చెప్పినాడా అని వండర్ అయిపోతున్నాం. మేము కూడా వండర్ అయిపోతున్నాం. ఏంది ఇలా తప్పుడు ప్రచారాలు చెప్తున్నారు? నీకు అవగాహన లేదు. కువైట్లో చూడు, ఎంతో మంది వీడియోలు పెడుతున్నారు. కొంతమంది సంతోషంగా పెడుతున్నారు. ఒక అతను తమ్ముడు, తెలంగాణ అతను, అన్నా నేను గొర్రెలుగా పని చేస్తున్నానన్నా, నాకు బాగుందన్నా, కష్టం వచ్చినా చేసుకోవాలన్నా, భార్య పిల్లలు ఉన్నారు కదన్నా, జై తెలంగాణ అని చెప్పి పెడుతున్నాడు. ఆయనకు నా హ్యాండ్స్ అప్. అలాంటి వాళ్ళు ఉండారు. అంతేగాని నువ్వు పోయి అక్కడ 67 డిగ్రీలు ఉన్నాయి, ఎంగిలన్నం ఇస్తాడు, నీళ్లు ఉండవు. తప్పు, అది తప్పుడు ప్రచారము.
చేసినావు, చేసుకున్నావు, కానీ నిజం చెప్పు కాపాడు. ఇంకా మేము ఎంతో మంది ఉండారు కువైట్లో, మేమందరం కువైట్ గురించి బతుకుతున్నాం ఇక్కడ. మేము ఎప్పుడు అబద్ధ సమాచారం చెప్పలేదు కదా. దయచేసి ఈ వీడియో జరుగుతుంది, ఎందుకంటే చాలా మంది వీడియోలు పెట్టారు, కానీ నా తరపు నుంచి ఒక సమాచారం ఇస్తున్నాను. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే పంపించిన వాళ్ళని వదిలిపెట్టేసి వేరే వాళ్ళని అందరినీ పొగుడుతున్నావు, అక్కడ అన్ని అబద్ధపు సమాచారాలు చెప్తున్నావు. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.